హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ సండే స్పెషల్ ఏం చేద్దాం, ఎప్పుడు బిర్యానీ నార్మల్గా ఉంటుంది అని చెప్పి మా మమ్మీతో అంటే బయటికి వెళ్ళి తిందామని చెప్పిన. మా మమ్మీ అన్నది అవసరం లేదు, అది ఇది ఆ రీల్స్ ఈ రీల్స్ చూపిస్తుంది. సో మేము ఇంట్లోనే మందీ చేద్దాం అన్నట్టు ఫిక్స్ అయినాం. సో పన్నీర్ మందీ చేస్తున్నాం. సో అవుట్కమ్ ఎట్లా వస్తుందో తెలియదు, ఎందుకంటే ఎప్పుడు ట్రై చేయలే. సో మేము ఇవాళ ఎలా చేస్తాం ఏంటో ఈ వ్లాగ్లో చూసేద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ మేము మందీ మసాలా రెడీ చేసుకుంటున్నాం. ఇది ఏంటి? మిరియాలు వేయాలి, కానీ మిరియాల పొడి ఉందని మిరియాల పొడి ఇస్తున్నాము. ఓకే, మిరియాల పొడి అండ్ ఇలాచీ. ఇలాచీ అన్నది అది ఇలాచీలు 2, అంటే కొంచెం ఫ్లేవర్ కోసం అని ఇవన్నీ. అండ్ సాజీరా. నెక్స్ట్ ఇదేంటి అమ్మ? జాజి పువ్వు. ఓకే, జాజి పువ్వు. ఇదేంటి? అనాస పువ్వు. ఓకే, ఇది అనాస పువ్వు. ఒక 1 వేసినాం. ఓకే, ఫుల్ కారం తింటామని 1 వేసినాం. మీకు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. లవంగాలు. ఎస్, లవంగాలు ఒక 5-6 అట్లా. అండ్ దాల్చిన చెక్క. అండ్ లాస్ట్కి ఇవేంటివి మమ్మీ? ధనియాలు. ఓకే, ధనియాలు. సో ఇవన్నీ కొంచెం ఫ్రై లాగా అట్లా చేసుకొని మిక్సీ వేయాలి. ఓకే, మేము ఎప్పుడు మంది తింటాం కదా, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా, ఏమనిపిస్తుంది నీకు? ఎట్లుంటుంది అనుకుంటున్నావు? టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం. మంచి లేకపోతే యాక్చువల్గా నేనే చేస్తున్నాగా మంచిగా ఉంటా. అమ్మో, మమ్మీ ఫోన్ బియ్యం చేద్దామని అనుకుందా అనమాట యాక్చువల్గా. సో వద్దు, ఇట్లా ట్రై చేద్దాం మనము ఎట్లా వస్తుంది అనేట్టు ట్రై చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇదేనమ్మా? సొంటి కూడా వేసుకోవాలి. ఓకే, సో సొంటి 1 ఒక చిన్నది అట్లా ఒక చిన్న ఇది వేసుకొని ఇంకా మిక్సీ వేసుకోవాలి. చూద్దాం నెక్స్ట్ ఏంటో. సో ఈ మసాలాస్ అన్నీ మనం పన్నీర్ మందీ చేసుకుంటున్నాం మేము కాబట్టి పన్నీర్కి ఏమంటారు పట్టిడానికి అన్నమాట. అండ్ దాని తర్వాత ఏం చేయాలి? ఆయిల్ కదా. ఆయిల్ వేసాక లెమన్ ఇంకా ఉప్పు అండ్ కారం. ఓకే, నెక్స్ట్ మనకి ఎంత కారం అంటే అంత వేసుకోవచ్చు కారం. సో 1 స్పూన్ అలా. ఓకే, 1 స్పూన్ కారం. మా ఇంట్లో ఉప్పు కారం 2 కలిసే ఉంటాయి. సో మేము 2 స్పూన్స్ కారం వేసేసినాం. నెక్స్ట్ లెమన్. ఓకే, లెమన్. ఇప్పుడు మా డాడీ వచ్చిండో, మా డాడీకి తెలియదు అసలు మేము ఏం చేస్తున్నాం అని. మా డాడీకి చెప్దాం, రియాక్షన్ ఏముంటుందో తిందాం. డాడీ, మేము ఈరోజు ఏం చేస్తున్నాం గెస్ చేయి. చెప్పు. పన్నీర్ బిర్యానీ. పన్నీర్ బిర్యానీ కాదు, పన్నీర్ బిర్యానీ కాదు. ఏం చేస్తున్నాం? నేను బయటకు పోయి తిన్నా అనుకో, నువ్వు అంటావు సంథింగ్, దాని మీద కమెంటరీ చేస్తావు. ఏంటి చెప్పు. పంది అని అంటావు. పంది బిర్యానీ. మంది బిర్యానీ వేస్తున్నాం. మంది బిర్యానీ వేస్తున్నాం. పన్నీర్ మంది. మంది బిర్యానీ వేస్తున్నాం. నువ్వు కూడా చేతే వచ్చి. ఓకే, పన్నీర్ ఒకటి నేను కట్ చేస్తున్నా. అమ్మా, హాఫ్ కట్ చేద్దామా? హాఫ్ కట్ చేద్దాం. ఇది ఒక్క హెల్ప్ కూడా చేయకపోతే మా మమ్మీ నన్ను వేసుకుంటుంది. యాక్చువల్గా బేసిక్గా పని చేయకపోతే తిడుతుంది మా మమ్మీ. ఈ మధ్య తిడుతుంది, ముందు తిట్టకపోతున్నాయి. ఎట్లా చిన్న కట్ చేసి అంత పెద్ద అంటే మనకు తిన్న బుద్ధి కూడా కాదు. సో చిన్న కట్ చేస్తున్నా. ఎస్, ఓవర్. ఇప్పుడు ఈ మసాలాలో ఇదంతా వేసుకొని మొత్తం గార్నిష్ అట్లా ఏమంటారు
మొత్తం కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ వరకు. తర్వాత ఏంటో చూద్దాం. సో పన్నీర్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఈ మసాలా అంతా దీనికంటే లాగా కలిపేసుకోవాలి. ఇలా మేము బయటకు వెళ్ళకుండా అన్ని ఇంట్లోనే వేసుకోవాలి అన్న థీమ్తో, అంటే మా మమ్మీ ఈ మధ్య రీల్స్ ఎక్కువ చూస్తుంది. దాంట్లో కాక్రోచ్ పడ్డది, వాడది వేసిండు, ఇది వేసిండు అనే లోపే ఇంకా పోబుద్ది కూడా అవుతుంది నాకు అవన్నీ చూసి. సో ఇంట్లోనే చేద్దాం పన్నీర్ మంది అని ట్రై చేస్తున్నాం. మా డాడీ అయితే పంది బిర్యానీ అని అంటాడు. వచ్చింది మా డాడీ వచ్చి స్టార్ట్ చేశాను ఇంకా కామెంటరీ అది ఇది అని. నార్మల్ బిర్యానీలో అయితే మనం కర్డ్ వేసుకుంటాం కదా, ఈ దీంట్లో అయితే వితౌట్ కర్డ్, ఓన్లీ మసాలా. ఇలా కిస్మిస్ అండ్ బాదం వేస్తున్నా నార్మల్గా కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు. కిస్మిస్ ఇట్లా ఫ్రై చేస్తే ఎట్లయినా చూసినారా, కామెడీ ఇది ఎట్లా. సో నెక్స్ట్ ఇంకో గిన్నె పెట్టుకున్నా. సో ఇది మొత్తం నేనే చేద్దామని ఫిక్స్ అయిపోయినా. కొంచెం వేడిగా అయ్యాక నెయ్యి వేయాలి. కొంచెం నెయ్యి అండ్ తర్వాత ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఆనియన్స్. కొంచెం ఫ్రై అయినాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ కుక్ అయిపోయినాయి, కొంచెం బ్రౌనిష్ అట్లా వచ్చినాయి. కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఆల్రెడీ మసాలా అది వేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలన్నమాట దీంట్లో. ఓకే చాలే. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం. సో 4.5 glasses వాటర్ పోసుకుంటున్నాం మేము. ఇది ఎంత రైస్ అమ్మా? 2.5. ఓకే, సో 2.5 glass బియ్యంకి 4.5. 4.5 glass వాటర్ అనమాట. కొంచెం మొత్తం బాయిల్ అయినాక రైస్ వేయాలి. ఓకే, అది అవ్వక ముందే మనం పన్నీర్ మొత్తం ప్యాన్లో ఫ్రై చేసుకుందాం. వాటర్ మొత్తం బాయిల్ అయిపోయినాయి. సో రైస్ వేస్తున్నాం. సో ఫుల్ అట్లా బాయిల్ అయినప్పుడే రైస్ వేస్తే బెస్ట్ కదమ్మా. 20 minutes అయిపోయింది. సో పన్నీర్ ఫ్రై అలా చేస్తున్నాం. సో 60% ఇది కుక్ అయ్యాక ఇవి పన్నీర్ దీనిపైన పెట్టాలి. రైస్ పైన పెట్టేసి ఇవన్నీ వేసుకోవాలి, కాజు బాదం మనం చేసుకున్నవి. సో నెక్స్ట్ టొమాటోది జ్యూస్ లాగా ఇస్తాడు కదా మనకి, సో నెక్స్ట్ అది చేస్తాం. సో ఇవన్నీ పన్నీర్ 2 sides కొంచెం ఫ్రై అవ్వాలి. సో పన్నీర్ కొంచెం ఫ్రై అయిపోయింది. సో 60% అయినాక దీంట్లో వేసేసేయాలి పన్నీర్ అంతా. సేమ్ చికెన్ కూడా ఇంతే అంతే కదా మమ్మీ? చికెన్ గురించి మాట్లాడద్దు. సో చికెన్ కూడా ఇలానే సేమ్ మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకొని 60% కుక్ అయ్యాక పెట్టేయాలంతే. నెక్స్ట్ ఇవి కూడా వేసేస్తున్నాం, కాజు బాదాం అండ్ ఆల్. సో టొమాటోది కర్రీ అది చేయాలి కదా, సో దీనికి ఇవి ఏమంటారు వెల్లుల్లిపాయలు అండ్ పెప్పర్ పౌడర్ అండ్ కావలసిన మిరపకాయలు. సో కారం కొంచెం ఎక్కువ ఉంటుందని వేస్తున్నా. అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్, తర్వాత టొమాటోస్ వేసుకోవాలి అండ్ కొంచెం లెమన్ కూడా. సో నేను మర్చిపోయా, ఉప్పు కూడా వేయాలి. అండ్ ఇలా అయ్యింది చూసి. నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే. ఓవర్. ఫైనల్లీ మండి రెడీ.
అండ్ టొమాటో అండ్ మయోనీస్ అండ్ క్యారెట్ కీర కూడా కట్ చేసిన నేను. సేమ్ అలానే వచ్చింది అనుకుంటా, చూసి కామెంట్ చేయండి సేమ్ అలానే వచ్చిందో లేదో. మంది బిర్యానీ వాడి మంది బిర్యానీ. నువ్వు టేస్ట్ అయ్యి ఫస్ట్, నువ్వు టేస్ట్ చేయి, నువ్వు ఎప్పుడు చేయలే కదా. అబ్బో సూపర్ ఉంది. ఇట్లనే ఉంటుంది టేస్ట్. ఇది పెట్టుకోవచ్చు, టొమాటో జ్యూస్ ఇంకా మైనస్ పెట్టుకొని కూడా తినచ్చు. బాగుంది. ఎక్సలెంట్. నేను తిన్నా కాబట్టి నాకు తెలుసు ఎట్లుందో. ఇట్లాంటి బిర్యానీ 5 స్టార్ హోటల్ ఉంటుందో టేస్ట్. అంతో అంతింత మనీ పెట్టుకోవడం బదులు ఇంట్లోనే వేసుకోవచ్చు మనం ఇంత ఈజీగా. సో మేము వెజిటేరియన్స్ కాబట్టి మేము పన్నీర్ వేసుకొని చేసుకున్నాం అనమాట. కేక ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. సూపరా, సూపర్ టేస్ట్. సో ఫైనల్లీ మేము మంది బిర్యానీ చేసినాం, సండే స్పెషల్. నేను చేసిన హ్యాండ్ అంతా నాదే. మొత్తం మౌనికనే చేసింది. సూపర్ టేస్ట్ ఉంది. చూడండి, మీరు కూడా ఇలా ఫాలో కండి. సేమ్ నేను ఇలానే సర్వ్ చేసిన, చూడండి సేమ్. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ గైస్, బాయ్.